అదే పని సాతానుగాడికి ఇష్టం ఉండదు. అన్నిలో చూడమని. సాతానుగాడికి ఇష్టం లేని పని ఏంటంటే దేవునిని స్తుతించడం సాతానుగాడికి ఇష్టం ఉండదు. దేవునికి మనం చేయవలసింది, చెల్లించవలసింది ఏంటంటే స్తుతియాగం అర్పించాలి. సాతానుగాడు చేసే కార్యం దాన్ని అడ్డుకోవటమే. కనుక నువ్వు దేవునిని మనసారా దేవుని స్తుతించుట లేదు అని అంటే ఖచ్చితంగా విరోధి ఆత్మ నీ మీద క్రియ చేస్తున్నాడు అని వాస్తవం, నోటు మాట కాదు ఇది. నేను ఎంతోమందిని చూశాను. ఆ దెయ్యం పోయిన తర్వాతే వాడు దేవుని స్తుతిస్తాడు. బట్ట కట్టుకుని ప్రభు పాదాల దగ్గర కూర్చున్నది కూడా ఎప్పుడంటే ఆ దెయ్యాలు వదిలిపోయిన తర్వాతే కుదురుగా కూర్చున్నాడు. కొంతమంది ప్రార్థనలో కూడా, ఆరాధనకు వచ్చి కూడా కుదురు కూర్చోరు, తిరుగుతూ ఉంటారు. ఖచ్చితంగా అది దుష్టుడు చేసే కార్యం. కనుక మనసారా ప్రభు పాదాల మీద ఒదిగి ఆత్మతో దేవుని స్తుతించాలి. నా మనసారని సన్నిధిలో ఎలాగెలాగా మనసారా ప్రైజ్ ది లార్డ్. నేను చూస్తూ ఉన్నాను, ప్రార్థన చేసి ఆరాధన చేస్తున్నప్పుడు తిరుగుతున్నారు కొంతమంది. ఏదో మెంట్లా అనిపించింది. అది అలాంటి దురాత్మలో మీలో క్రియ చేయకూడదు. ఉపవసించి ప్రార్థించి విడుదల పొందుకోండి. ఒక దెయ్యం ఒక వ్యక్తిని పట్టిందంటే వాడు దేవునికి స్తుతించడు కదా, వాడు దేవునికి దూరం అవుతాడు. వాడి మనసులో నెమ్మది ఉండదు, వాడు ఉన్న చోట కూడా నెమ్మది ఉండదు. అది దెయ్యాలి పనులు అవి. ప్రభు ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అందరు ఏక మనసుతో ప్రభువుని గణపరచండి. ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నాను, మనసారా స్తుతించారా? నోట్లోని స్వరం వచ్చిందా? చూడండి, చెప్పండి మరలా. క్రీస్తు యేసునందు ఆయన రక్తముతో కడగబడిన, క్రీస్తు యేసునందున్న పరిశుద్ధులకు నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రభువు మనల్ని కరుణించారు. పరిస్థితులు ఎలా మారుతున్నా దేవుని కృప మారదు. ఆయన రెక్కల నీడో ప్రభువు మనల్ని దాచి ఆదరించి సురక్షితంగా కాపాడుతూ ఉన్నారు. ప్రభువుకే మహిమ కలుగునుగాక. మునుపటి కంటే ఎక్కువగా ప్రార్థన చేయటం, దేవుని స్తుతించటం, దేవుని పట్ల శ్రద్ధ భక్తి కలిగి ఉండటం మనకు అవసరం. ప్రభు రాకడికి మనం దగ్గరవుతున్నాం గనుక మరింత శ్రద్ధాభక్తితో ప్రభు రాకడికై మనము ఆకాంక్షతో మనం ఎదురు చూడాల్సిన రోజులు ఇవి. దూర ప్రాంతాల్లో ఉండి శ్రద్ధ కలిగి దేవుని వాక్యం వింటున్న మీకు వందనాలు. మందిరంలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా స్తోత్రం. దేవునికి మహిమ కలుగాక. ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం 20వ వచనం నుండి చూడండి. జాగ్రత్తగా మీరు గమనించాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నుండి
నేను చదువుతాను, మీరు గమనించండి తొందర లేకుండా. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. తల్లపైకి ఎత్తండి. ఈ వాక్య భాగాన్ని మీతో వివరించి తెలియపరుస్తాను. దైవజనుడైన పౌలు ఇక్కడ ఎఫెసీ సంఘాన్ని గూర్చి, ఎఫెసీ సంఘానికి రాసిన పత్రికలో మనము చదువుకునే మాటల్ని పౌలు గారు ఎఫెసీలో ఉన్న సంఘాన్ని గురించి చెప్పిన మాటలు జాగ్రత్తగా వినాలి. ఏమంటున్నారంటే, మీరు అంటే సంఘాన్ని గురించి ఆ మాట అంటున్నారు. మీరు ఏమై ఉన్నారు? ఒక కట్టడమునకు పోల్చి చెబుతున్నారు. ఒక కట్టడం ఒక నిర్మాణము, అది కిందకు చూస్తే దేవుని ఇల్లు, ఇంకా కిందకు చూస్తే పరిశుద్ధమైన దేవాలయము. ఏమిటి ఈ కట్టడము అని అంటే, మన విశ్వాస జీవితమును గూర్చి ఆ మాట చెప్పారు. మన విశ్వాస జీవితము ఒక కట్టడమునకు పోల్చి చెప్పబడుతుంది. ఒక ఇంటి వలె అంటారు కొలసీ పత్రికలో 2వ అధ్యాయములో 6-7 వచనాలు జాగ్రత్తగా చూసినప్పుడు. ఈ మాట ఇక్కడ మనం ఎఫెసీ పత్రికలో కూడా 19వ వచనంలో మనం చూసాం, దేవుని ఇంటివారు అని. ఒక కట్టడము కట్టబడుతున్నప్పుడు దానికి పునాది అనేది ఉంటుంది. పునాది ఉంటుంది. ఆ పునాదిని ఆనుకునే పునాది మీద కట్టబడినదే ఒక బలమైనటువంటి కట్టడం అవుతుంది. ఇప్పుడు మన ఆత్మీయ జీవితము ఒక కట్టడానికి పోల్చి చెప్పుకుంటే, ఈ కట్టడానికి పునాది ఎవరు? క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి, కార్నర్ స్టోన్. ముఖ్యమైన మూలరాయి క్రీస్తు యేసు. అది మూలరాయి. అపోస్తులు ప్రవక్తలు వేసిన ఆ బేస్మెంట్, పునాది. దానిపైన మీరు చూడండి ఆ మాటలు, ఆ పునాది మీద మీరు. ఓహో, ఎఫెసీలో ఉన్న సంఘము అది దేవుని సంఘానికి గుర్తు.
ఈరోజు మనం కూడా ఆ వాక్య వెలుగులో ఆ విధంగానే మన జీవితాలు కూడా, మన విశ్వాస జీవితం కూడా కట్టబడాలి. ఆ విధంగా, ఆ మోడల్, ఆ మాదిరిగా కట్టబడాలి. నేను మరలా చెప్తున్నాను, ఈ మాట చెప్పి ముందుకు వెళ్దాం. మన విశ్వాస జీవితము ఇది బయటికి కనబడే కట్టడం కాదు. మన విశ్వాస జీవితము ఒక కట్టడమునకు పోల్చి చెప్పబడుతుంది. దానికి, ఆ కట్టడానికి మూలరాయి క్రీస్తు యేసు. అపోస్తులు ప్రవక్తలు వేసిన ఆ పునాది మీద, దాని మీద మీరు కట్టబడ్డారు. ఒక పరిశుద్ధమైన దేవాలయముగా మనము కట్టబడాలి. ఒక పరిశుద్ధమైన దేవాలయము ఏమిటి కట్టడం అంటే, మన ఆత్మీయ జీవితము, మన విశ్వాస జీవితము ఒక పరిశుద్ధమైన దేవాలయముగా కట్టబడాలి. నా దేవుని ప్రియులారా, అలాగూ మనం ఒక పరిశుద్ధమైన దేవాలయముగా కట్టబడినప్పుడు, జకరియా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే, ఆ పరిశుద్ధమైన దాని మధ్యన నేను నివాసినై మహిమకు కారణముగా ఉందునని దేవుడు చెప్పుచున్నారు. కొరింథీ పత్రికలో మనము చూస్తాం 3వ అధ్యాయములో, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఆ ఆలయము, దేవుని ఆలయము పరిశుద్ధమైనది. మీరు ఆ ఆలయమై ఉన్నారు. అందరూ నన్ను చూడండి. ఒక పరిశుద్ధమైన ఆలయముగా మనము కట్టబడాలి. భౌతికంగా మన దేహము ఆత్మ సంబంధముగా దేవుని ఆలయముగా కట్టబడుతుండాలి. అది ఏ విధంగాను అంటే, క్రీస్తు యేసు మూలరాయి అయితే, అపోస్తులు ప్రవక్తలు వేసిన ఆ యొక్క డాక్ట్రిన్స్, ఆ పద్ధతిలో మనము కట్టబడాలి. ఒక పరిశుద్ధమైన దేవాలయముగా మనము కట్టబడినప్పుడు, ఆ దేవాలయములో దేవుడు నివాసి అయి మహిమకు కారణముగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మహిమకు కారణం ఎవరు అంటే దేవుడే. దేవుడు లేకపోతే ఆ ఆలయంలో మహిమ ఉండదు, ఆ మనిషిలో మహిమ ఉండదు, వారి జీవితంలో ఏ మహిమ ఉండదు. గ్రహించుకుంటే చాలు. దాని మధ్య నేను నివసించి మహిమకు కారణంగా ఉంటానని దేవుడు చెప్పాడు. మనం ఒక పరిశుద్ధమైన ఆలయముగా కట్టబడాలి. ఒక పరిశుద్ధమైన ఆలయముగా కట్టబడినప్పుడు దేవుడు దాని మధ్యలో నివసించి, వారిలో నివసించి మహిమకు కారణంగా ఉంటారు. అది ఒక దేవుని కొరకు పరిశుద్ధమైన ఆలయముగా, ఆత్మ సంబంధముగా కట్టబడిన వారి జీవితములో దేవుడు నివసించి వారిని మహిమకరముగా మార్చే ఒక ఉన్నతమైన ఆత్మీయ అనుభవం అది. ఈ అనుభవములోనికి ప్రతి ఒక్కరూ రావాలి.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన విశ్వాస జీవితం అంతకంతకు అంటే సంపూర్ణుల వగు వరకు కూడా మనము దేవుని వాక్యము చేత, అపోస్తులు ప్రవక్తల యొక్క ఆ సిద్ధాంతాల ఉపదేశాల ద్వారా మన జీవితాన్ని ఒక పరిశుద్ధమైన ఆలయముగా కట్టుకొనాలి. ఒక ఆలయముగా కట్టుకొనాలి. మనం ఇల్లు కట్టినప్పుడు దానికి పునాది వేస్తాం, ఆ పైన కడతాం. ఇక గుమ్మాలు పెట్టి, కిటికీలు పెట్టి, తలుపులు పెట్టి దాన్ని సంపూర్ణంగా కట్టిన తర్వాత ఆ ఇంటిలో మనము నివాసం చేస్తాం. కట్టుకుంటుంది ఎందుకు? మనం నివసించాలని. అలాగే మనము దేవుని ఆలయముగా మనము మార్చబడాలి, కట్టబడాలి. అప్పుడు దేవుడు మనలో నివసించి మహిమకు కారణముగా మారుస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగ కట్టబడుతున్నవి, ఆ కట్టబడుతున్న కట్టడాలు అంతకంతకు కట్టబడుతూ ఉంటే అవి పరిపూర్ణమైన స్థితిలోకి వచ్చే వరకు కట్టబడినప్పుడు ఆ పని, ఆ కడుతున్న పని, ఆ కట్టబడుతున్న కట్టడము ఆత్మీయ స్థితి కనబడుతుంది. ఆ స్థితి మీలో కనబడాలి. ఒక ఇల్లును కడుతున్నప్పుడు చూడండి, ఎప్పుడు పునాది వేశామో అలాగే ఉండదు. అది మూలరాయి వేస్తాము, ఆ పైన పునాది కడతాం. ఆ తర్వాత ఒక్కొక్కటి ఆ ఇంటికి ఉండవలసిన అన్నీ పెట్టి సంపూర్తి చేస్తాం. అప్పుడు అందులో ప్రవేశిస్తాం. అలాగే ఆత్మీయ జీవితం కూడా కట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. ఆరవ అధ్యాయము 1 నుండి. కాబట్టి నిర్జీవ క్రియలు అంటే జీవము లేని వాటిని నిర్జీవ క్రియలు అంటారు. అందులో జీవం లేదు. ఒక్కొక్క మనిషి విశ్వాసులే, దేవుణ్ణి నమ్మిన అట్టిగానే ఉంటారు, కానీ వాళ్ళు క్రియలు చూస్తే ఆ వాడి క్రియల్లో జీవం ఉండదు. నిర్జీవ క్రియలు. నా వైపుకు చూడాలి మీరు జాగ్రత్తగా. నిర్జీవ క్రియలు. ఇక్కడ వేదవాక్యములో మనం ఏం చూస్తున్నాము? జాగ్రత్తగా గమనించండి. కాబట్టి మీరు నిర్జీవ క్రియలను విడిచి దేవుని నమ్మారు పేరుకే, కానీ క్రియలు చూస్తే నిర్జీవమైనవి, జీవం లేదు. మారు మనసు పొందుటయు, దేవుని అందలి విశ్వాసము, బాప్తిసములను గూర్చిన బోధ, హస్తనిక్షేపణము, మృతుల పునరుత్థానము, నిత్యమైన తీర్పు, అనుపునాది మరలా వేయక, సంపూర్ణులగుటకు సాగిపోవాలి. కట్టబడిన కట్టడం అది కట్టబడుతున్నది అని గాక అయితే
కట్టబడుతున్నది కాకైతే కనిపిస్తుంది ఆ పని. కట్టబడుతున్నట్టు కట్టబడుతున్నవి కనిపిస్తాయి. మూలరాయి వేశారు, అది కనబడదు. పునాది అది భూమిలో ఉంటుంది, కనబడదు. ఆ తర్వాత పైన కట్టే కట్టడం కట్టబడుతున్నది, అంతకంతకు సంపూర్ణముగా చేయబడుతున్నది. ఆ పని ఎదుగుతున్నప్పుడు, జరుగుతున్నప్పుడు కనబడుతుంది. అలాగే మన ఆత్మీయ జీవితము కూడా సంపూర్ణముగా మనము కట్టబడాలి. కొందరికి పునాది ఉండదు. ఏది, ఎలాంటి పునాది? చదువుకోండి. ఎలాంటిది? అక్కడ చెప్పారు కదా పునాది అని అంటే నిర్జీవ క్రియలు విడిచిపెట్టి ఇది పునాది. మరలా వేయకంటే మరలా ఈ పునాది మరలా వేయక అంటే మీరు చూడండి, మనకి సమీపంలో చించినాడ గోదావరి నది మీద రైల్వే బ్రిడ్జి వేస్తున్నారు. ఓ పిల్లర్ ఏమైందంటే పడిపోయింది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? మరలా పునాది వేయాలి, దాన్ని మరలా వేయాలి. అలాగ నీ పునాదిని పాడు చేసుకోకూడదు. మారు మనసు పొందుట, బాప్తిస్మము, హస్త నిక్షేపణం, మృతుల పునరుద్ధానం, దేవుని తీర్పు, నిత్యమైన తీర్పు అనే మరలా నీకు వీటి మీదకి ఇవి లేనివాడిగా మారకూడదు. పునాది మీద కట్టబడిన ఒక స్థిరత్వం అనేది విశ్వాసులకు, వినండి, చాలా అవసరం. దాని మీద స్థిరపరచబడాలి. అలాగ కట్టబడుతూ ఉండాలి. సంపూర్ణులగుటకు కట్టబడాలి, అరకొరగా కాదు. కొంతమంది పని కొంతవరకు చేసి చాలిస్తారు, సంపూర్ణం చేయరు, ప్రయోజనం ఉండదు. సంపూర్ణులుగా కట్టబడాలి. అప్పుడు మహిమగల పరిశుద్ధమైన దేవాలయముగా మనం మార్చబడాలి. మరొక వాక్యం మనం చదువుకుందాం. అలా కట్టబడిన దేవాలయములో దేవుడు నివసిస్తాడు, మహిమకు కారణంగా ఉంటాడు. అప్పుడు మహిమకు కారణంగా ఉంటాడు. దావీదు ఒక మాట చెప్పారు చూడండి. ఇది దావీదు కాదు, 91వ కీర్తన కదా. స్తోత్రం. మోషేకి ఆ 91వ కీర్తనలో ఏడవ వచనం చూడాలి. నీ ప్రక్కను 1000 మంది పడిన, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలిపోయినా. ఇందాక మనం చదివిన మాట కట్టబడుతున్న దాని గురించి. కట్టబడాలి, కట్టుకోవాలి. యోధాపత్రికలు అంటారు, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు.
ఇక్కడ మనం ఈ 91వ కీర్తన 7వ వచనంలో నీ ప్రక్క 1000 మంది పడినను, ఈ కుడి ప్రక్క 10,000 మంది కూలినను. ఇటు చూడండి, పడిపోయిన వాళ్ళని గురించి, కూలిపోయిన ఆత్మీయ జీవితాలను గురించి చెప్పబడుతుంది. కూలినను. ఒక కట్టడం, ఒక నిర్మాణం కూలిపోతే నష్టం జరుగుతుంది. ఒక కట్టడం పడిపోతే అపాయము సంభవిస్తుంది. అలాగే దేవుడు అంటాడు, నీ ప్రక్క 1000 మంది పడినా, కుడి ప్రక్క 10,000 మంది కూలిపోయినా. ఎందుకు కూలిపోతాయి? 1000 మంది కావచ్చు, 10,000 మంది కావచ్చు. అసలు కూలిపోవటం అనేది ఎందుకు జరుగుతుంది? కూలిపోవటం ఎందుకు జరుగుతుంది? కూలిపోవచ్చా? కూలిపోతే ఏంటి? కూలిపోవచ్చా? నేను అడిగేది దేనికోసం? బుద్ధిగల వారు గ్రహించుంటారు. ఏది కూలిపోకూడదు? మనం కట్టుతున్న ఈ ఆత్మీయ జీవితం, కట్టుకుంటున్న ఈ ఆత్మీయ జీవితం పడిపోకూడదు, కూలిపోకూడదు. కూలిపోకూడదు. కూలిపోతే అపాయం. పడిపోతే నష్టం అపారం. కూలిపోకూడదు, కట్టబడాలి. సంపూర్ణముగా కట్టబడాలి, పరిశుద్ధమైన దేవాలయముగా కట్టబడాలి తప్ప ఈ కట్టడం లేక ఈ ఆత్మీయ నిర్మాణం, ఈ ఆత్మ సంబంధమైన ఈ పని, ఈ ఆత్మీయ జీవితం ఎప్పటికీ పడిపోకూడదు, కూలిపోకూడదు. ఎందుకు కూలిపోతాయి? నీ ఆత్మీయ జీవితం గురించి చెప్తున్నాను. ఎందుకు కూలిపోతాయి? దేవుని వాక్యంలో నుండి మనం జాగ్రత్తగా చూద్దాం. ఇక్కడ నీ కుడి ప్రక్క 1000 మంది పడినా పడతారు, కుడి ప్రక్క 10,000 మంది కూలిపోయినా కూలిపోతున్నారు. వై? ఎందుచేత? ఎవరు పరిశుద్ధమైన సంపూర్ణముగా దేవాలయముగా కట్టబడి సంపూర్ణ వరకు మనం కట్టబడాలి. అప్పుడు దేవుడు అందులో నివసించి మహిమ కారణంగా ఉంటారు. కూలిపోతేను ఏ మహిమ దేవుడు నివసించడానికి ఆస్కారమే ఉండదు. కొందరు ఆత్మీయ జీవితాలు కూలిపోయి, పడద్రోయబడి నశించిపోవడానికి కారణాలు ఏంటంటే, దేవుని వాక్యంలో నుండి చూడండి. మీరు 1-2 మాటలు మీకు తెలియపరుస్తాను. అమ్మా జాగ్రత్తగా వినాలి. ఇలా చూడండి, వాక్యము హృదయములోనికి వెళ్ళాలి, గ్రహించాలి. విని లోపలికి ఆ వాక్యం వెళ్ళకపోతే నీకేమీ ప్రయోజనం ఉండదు. లోపలికి వెళ్ళాలి, గ్రహించాలి. బైబిల్ తీయండి. మనకి బాగా తెలుసు, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనము నుండి మన ప్రియ ప్రభు చెప్పిన మాటలు అక్కడ మనకు కనపడతాయి. అందరూ తీసుకుని చూడాలి. ప్రభువు బోధించి, ఆయన బోధిస్తూ ఇలా చెప్పారు, ఈ నా మాటలు విని
వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు. వాన కురిసింది, వరదలు వచ్చాయి, ఆ ఇంటి మీద గాలి సిరి కొట్టింది, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. ఎందుకు పడలేదు? ఇది ఎందుకు పడలేదు? దాన్ని ఆ కట్టడం ఎందుకు పడలేదు కదా? 97 కీర్తనలో నీ ప్రక్క 1000 మంది పడ్డారు, కుడి ప్రక్క 10,000 మంది కూలిపోయారు. కావచ్చు ఇలా కూలిపోయినాయి, పడిపోయినాయి చాలా ఉన్నాయి. అనేక మంది జీవితాలు, ఆత్మీయ జీవితాలు ప్రారంభించారు, కానీ సంపూర్ణులు కాలేక కూలిపోయిన వాళ్ళు, పడిపోయిన వాళ్ళు లేకపోలేదు. ఈరోజు మన మధ్యలో కూడా, మీలో కూడా ఉంటారు. సంపూర్ణులు కాకుండా, మహిమగల దేవాలయంగా కట్టబడకుండా పడద్రోయబడి కూలద్రోయబడిన వాళ్ళు. దానికి గల కారణం ఏంటంటే ప్రభువు చెప్పారు, చదువుకోండి. ఈ నా మాటల చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న వాడిని పోలుంటాడు. వాన, వరదలు, గాలి విసిరా ఇంటి మీద కొట్టినా అది పడదురు. దాని పునాది బండ మీద వేయబడింది కనుక అది పడదు. అంటే దేవుని వాక్యము విని ఆ ప్రకారముగా చేయు ప్రతివాడు ఇదిగో బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటాడు. అది పడదు. మళ్ళా చెప్తున్నాను, నీ ఆత్మీయ జీవితం పునాది మీద కట్టబడిన ఒక కట్టడములాగా స్థిరపరచబడాలి. అది పరిశుద్ధమైన దేవాలయముగా రూపించబడాలి. సంపూర్ణమగుటకు కట్టబడాలి, కూలిపోకూడదు. పడిపోవడానికి ఇక్కడ ఇల్లు పడిపోవడానికి కారణం ఏంటి? గాలి, తుఫాను, వాన, వరదలు. ఇవి శోధనలని, శ్రమలని, ఇలాంటి వాటిలో పడిపోవడానికి కారణం ఏంటంటే, తర్వాత మాట చదువుకోవాలి. దేవుని మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుణ్ణి పోలి ఉంటాడు. ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవాడు ఎవడు? పునాది లేకుండా ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవాడు ఎవడు అంటే బుద్ధిహీనుడు. అది ఉంటుందా? కూలిపోయింది. అందుకే ఏమైంది? అది వాన రాగానే, గాలి విసరగానే అది కూలిపోయింది. ఎందుకు కూలిపోయింది? ఈ కూలిపోయింది ఎవరు? దేవుని మాట విని వాటి చొప్పున చేయని. ఇప్పుడు ఇందులో మీరు ఎవరు? లేకపోతే మనం ఏమై ఉన్నాం, మనం ఎవరు అయి ఉన్నాం ఆలోచించండి. దేవుని ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు
బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలు ఉంటాడు. అది వాన వచ్చి ఆ ఇంటి మీద కొట్టినా, గాలికి విసిరినా అది పడదు. దేవుని మాటలిని వాటి చొప్పున చేయువాడు అలా ఉంటాడు. దేవుని వాక్యం విని అలాగ చేయనివాడు వాడు పడిపోతాడు. ఇప్పుడు అర్థమైందా? పడిపోయేవాడు ఎవరు? పడిపోయేది ఎవరండి? కూలద్రోయబడే వాళ్ళు ఎవరు? నష్టపోయి నాశనమయ్యే వాళ్ళు ఎవరు? దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారంగా చేయని వాడు ఉన్నాడు చూసారా, వాడే కూలిపోతాడు. కూలిపోయేది వాళ్ళే. వాళ్ళ ఆత్మీయ జీవితం ఒక సంపూర్ణ స్థితికి రాదు, కూలిపోతారు. పడిపోతారు. అలాగ జరగకూడదండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి చెప్పిన మాట, ఒక పరిశుద్ధమైన దేవాలయముగా మీరు కట్టబడాలి, కూలిపోకూడదు. తలపైకి ఎత్తండి. కూలిపోతే నష్టం, కూలిపోతే నాశనం జరుగుతుంది. కూలిపోయేది ఎందుకు కూలిపోతుంది? నీ ఆత్మీయ జీవితం ఎందుకు కూలిపోయింది? ఎందుకు కట్టబడటం లేదు? ఆలోచిస్తున్నారా? దేవుని మాటలు వింటున్నావు, కానీ వాటి చొప్పున చేయని ఇక్కడ 2 రకాలు ఉన్నారు. కనుకే ప్రభువు చెప్పాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు ఒకడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు. వాళ్ళే దేవుని వాక్యం విని ఆ ప్రకారంగా చేయని వాళ్ళే కూలిపోయేవాళ్ళు. వాక్యాన్ని విని ఆ ప్రకారంగా తన జీవితాన్ని కట్టుకునేవాడే నిలిచి ఉండే కట్టడం వలె మారతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీలో నీవు ఆలోచించి చూడు ఒక్కసారి. నీవు కూలిపోయిన వాడువా, పడిపోయిన కట్టడమా, లేక కట్టబడుతూ సంపూర్ణులగుటకు సాగిపోయే దేవుడు నివసించే మహిమ గల పరిశుద్ధమైన ఆలయముగా కట్టబడుతున్నావా? అర్థమైంది కదా? అర్థమైందా మీకు? కూలిపోయేది ఎవరు? దేవుని ఇలా చూడు, దేవుని మాటలు నేను వేళ చాలామంది దేవుణ్ణి నమ్ముకున్నాం పేరుకే చెప్తున్నారు, కానీ దేవుణ్ణి నమ్మిన ఆ దాఖలాలు, ఆ క్రియలు వారిలో కనిపించట్లేదు. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి? కూలిపోకూడదు. కూలిపోతే అవమానపరచబడటం జరుగుతుంది, నిందించబడటం జరుగుతుంది, అపహాస్యాల పాలవుతారు. కూలిపోకూడదు. కూలిపోతే నష్టం. కట్టబడాలి. ఒక్కొక్కరు ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. సంపూర్ణంగా పరిశుద్ధమైన దేవాలయముగా ఒక ఇంటి వలె కట్టుకోవాలి. అలాంటి పని పరిశుద్ధాత్ముడు అక్కడ జరుగుతుంది చూడండి. దేవుని ఆత్మ మూలముగా ఈ పని మనలో జరిగించేది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు మనలో జరిగిస్తాడు. అలా కట్టబడాలి. ప్రైజ్ ది లార్డ్. కూలద్రోయబడిన జీవితాల్లో ఏ మహిమ ఉండదండి. ఈ మాటలు మీ గుండెల్లో దాచుకోవాలి. కొందరు పడిపోయిన కట్టడాల్లాగా ఉంటున్నారు. అందుకే వాళ్ళకి మరలా ఒకడు మీకు బోధించవలసి వచ్చెను.
మరలా బాప్తీసాన్ని గురించి ఆ మూలోపదేశాలు మరలా మీకు ఒకడు బోధించవలసి వచ్చాను. ఆ స్థితి రాకూడదు. సంపూర్ణులుగా కట్టబడుతూ ఉండాలి. మరో మాట మీకు తెలియపరుస్తాను. ఈ వాక్యాన్ని వినేసి దాటిపోవద్దు. నువ్వు కట్టబడుతున్న ఆలయమా, లేకపోతే పడద్రోయబడి కూలిపోయిన జీవితమో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఈ ప్రక్క 1000 మంది, ఈ ప్రక్క 10,000 మంది కూలినను మనలో దేవుని వాక్యం ఉన్నట్లయితే అపాయం మన యొద్దకు రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు కూలిపోతారు? హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలు, నీ పాపం వలన నీవు కూలితివి గదా. కూలిపోవడానికి మరొక కారణం ఏమిటి అనంటే, ఎందుకు కూలిపోతారు? ఒక సంపూర్ణ స్థితిలోకి ఎదగవలసిన వాళ్ళు, పరిశుద్ధమైన దేవాలయముగా కట్టబడవలసిన ఆ ప్రారంభించబడిన ఆ పని పరిశుద్ధం సంపూర్ణం కాకుండా కూలిపోవడానికి గల కారణం ఏంటి? చూడండి, ఇశ్రాయేలు, నీవు నీ పాపం వల్ల చేత నీవు కూలితివి. పాపము కూలిపోవడానికి గల ప్రధానమైన కారణం. ఆత్మీయుల జీవితాలు కొందరు జీవితాలు కూలిపోయింది. ఎందుకు అంటే పాపమే వారిని నాశనాన్ని చేసి తెచ్చిపెడుతుంది. పాపం. ఇలా చూడండి, కూలిపోతే ఎంత నష్టం. ఉగ్రవాదులు విమానాలు కూల్చేశారు, టవర్లు కూల్చేశారు అంటూ ఉంటారే. దేని చేత? ఊరికే కూలిపోవు. ఎందుకు కూలిపోయాయి? అది దుష్టుని యొక్క, శత్రువు యొక్క దుశ్చర్య. అలాగే నీ ఆత్మీయ జీవితంలో పాపం అనేది ప్రవేశించినప్పుడు అదేం చేస్తుందంటే నీ ఆత్మీయ జీవితాన్ని కూల్చేస్తుంది. కూలిపోతారు కొందరు. ఈ రోజుల్లో కూలిపోవడానికి గల కారణం పాపం. అదే పాపం. చక్కగా సంపూర్ణంగా సాగిపోవలసిన వాళ్ళు, చక్కగా పరిశుద్ధమైన దేవాలయముగా రూపించబడవలసిన ఆత్మీయ జీవితాలు ఎందుకు కూలిపోతాయి? పాపం వల్ల. అందుకే జాగ్రత్త పడాలి. పాపం అంటే ఏమిటి? తల పైకెత్తండి, నేను చెప్తా వినండి. పాపం అంటే ఏంటి? కొంతమంది అంటుంటారు, నేనేమి తాగట్లేదే, నేనేమి ఆ తప్పు చేయలేదు, ఇది చేయలేదు అంటూ ఉంటారు. పాపం అంటే ఏమిటి? దేవుని వాక్యమును అతిక్రమించి జీవించడం పాపం. విశ్వాస మూలము కానిది పాపం. మేలైనది నెరిగిండి అలాగూ చేయకపోవటం పాపం. వింటున్నారా? కొందరికి తెలుసు, అయినా సరే అలా చేయరు. అప్పుడు ఏం జరుగుతుందంటే నీ ఆత్మీయ జీవితం కూలిపోతుంది. మనం కాపాడుకోవాలి. మనల్ని కాపాడే బాధ్యత దేవునిది.
దేవుడిచ్చిన దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, చెప్పండి, నోరిప్పుడే, నిన్ను కాపాడే బాధ్యత ఆయనదైతే ఆయన ఇచ్చిన రక్షణను కాపాడుకునే బాధ్యత మనది. నా దేవుని సంఘమా, చక్కటి మాట హోషియా ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడాడు. ఇశ్రాయేలు, ఎందుకు కూలిపోయావు? నీ పాపము వలన నీవు కూలిపోతివి. పాపము విశ్వాసుల జీవితంలో దేవుని ప్రజల్లోకి పాపము రానివ్వకూడదు. మీకు తెలియపరుస్తాను. ఇలా చూడాలి నన్ను. పాత నిబంధనలో నాజీరు అంటే దేవునికి ప్రతిష్ఠితుడు. ఒకటి రెండు మాటలు మనకు కనబడతాయి. హన్నా దేవునికి మొక్కుకుంది, దేవుణ్ణి అడిగింది. మీకు తెలుసు, తిప్పకండి, ఏనండి, నాకు ఒక మగబిడ్డని ఇమ్మని దేవుడిని అడిగింది. అక్కడ ఏం చెప్పిందో తెలుసా దేవునితో? వాడు బ్రతుకు దినములన్నీ యెహోవాకు నీకు ప్రతిష్ఠిస్తాను, వాడు తల మీదకి మంగళ కత్తి రానివ్వను. మంగళ కత్తి పాపం. బాగా చూడండి, ఇలాగా పాపం అనేది ఎలాంటిది తెలుసండి? మంగళ కత్తి ఏం చేస్తుంది? క్షౌరం చేస్తుంది. పాపము కూడా అలాంటి మంగళ కత్తి లాంటిదే పాపం. అందుకే కూలిపోతున్నారు ఈ రోజున అనేక మంది. శాంసన్ గురించి కూడా దేవదూతలు చెప్పారు, దేవుడు తెలియజేశారు. వాడు బ్రతుకు దినాలన్నింటిలో కూడా వాడి తల మీదకి మంగళ కత్తి రాకూడదు. కొంతవరకు కొంతమంది కాపాడుకుంటారు, కొంతవరకే కాదు. జీవితం ఉన్నంత వరకు కూడా మనం కాపాడుకోవాలి. మంగళకత్తిని తల మీదకి తెచ్చుకోకూడదు. మంగళకత్తి అంటే పాత నిబంధనలో పరిశుద్ధ గ్రంథంలో మంగళకత్తి అనే పదము పాపము అని గుర్తుపెట్టుకోవాలి. పాపము, సహోదరి, పాపం అనేది నీ జీవితంలో ప్రవేశించింది అని అంటే నీవు కూలిపోతావు. అది నిన్ను కూల్చేస్తుంది. నీ ఆత్మీయ జీవితం, నీ పరిశుద్ధ జీవితం, నీ సాక్ష్యం, నీ సమర్పణ, నీ ప్రతిష్ట పడిపోయిన స్థితిలోకి వెళ్ళకూడదు. శాంసన్ జీవితాన్ని కూల్చేసింది ఏది చెప్పండి? శాంసన్ జీవితాన్ని కూల్చేసింది పాపమే. పాపం అంటే చాలా మాటలు చెప్పాం మీకు. మేలైనది చేయని ఎరిగుండి అలాగ చేయని వానికి ఆ పాపమే శాంసన్లోకి వచ్చింది. తనకు తెలుసు. ఆమెతో చెప్పాడు, నీ మహాబలం దేనిలో ఉంది చెప్పు. నేను పుట్టింది మొదలు దేవునికి నాజీరు చేయబడిన వాడిని. ఇంతవరకు నా తల మీద మంగళకత్తి రాలేదు. నాకు క్షౌరం చేస్తే నా బలం నాలో తొలగిపోద్ది. తనకు తెలుసు. అదే మేలైనది చేయనెరుగుండి అలాగూ చేయని వానికి పాపం. ఈ రోజుల్లో అనేక మంది ఈరోజు సంఘాల్లో కానీ క్రైస్తవులు, దేవుని ప్రజలు, ప్రభువుని ఎరిగిన వాళ్ళు వాక్యం వింటున్నారు. నీకు తెలుసు మేలైనది చేయనెరుగు, అయినప్పటికి కూడా అలాగూ చేయట్లేదు. అదే నీ పాపం. అందుచేతే నీ ఆత్మీయ జీవితం కూలిపోతుంది. అందుకే పడిపోయిన స్థితి.
ఈ రాత్రి దేవుని వాక్యం నిన్ను తాకుతుండగానే దేవుని పాదాలకి పశ్చాత్తాపముతో చేరండి, గ్రహించండి. మీరు ఏ స్థితిలో ఉన్నారో యోచించుకోండి. ప్రైజ్ ద లార్డ్. అందరు కళ్ళు మూసుకొని చేతులెత్తి నిండు మనసుతో హృదయపూర్వకంగా ముమ్మారు దేవునికి స్తోత్రాలు చెప్పండి. చెబుతూనే మీరు పడిపోయిన స్థితిలో ఉంటే ఈ రాత్రి నా దేవుని చేతులకు అప్పగించుకోవడానికి పశ్చాత్తాపముతో తిరిగి రండి. పాపం. చాలామంది దేవుని వాక్యం వింటున్నారు. ఈ రోజులో అనేకులు ప్రభు కార్యాలు చూస్తున్నారు, దేవుని మేళ్ళు పొందుకున్నారు. కానీ ఈ రోజున ఆత్మీయ స్థితిలో సంపూర్ణులుగా ఉండకపోవడానికి, పడిపోవడానికి కారణం ఏంటి? పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రోజునే చెప్పారు 91 కీర్తన 7లో, ఈ ప్రక్క మరి ఈ పక్క అయ్యి బాబాయ్ 10,000. ఎవరు వీళ్ళు? నోర్లేదా మీకు? చెప్పరా ఎవరు? కూలిపోయినోళ్ళు. ఈ ప్రక్క 1000 మంది, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలినాను. కూలిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. మరో మాట మీకు తెలియజేస్తా. కూలిపోవడానికి గల కారణాలు ఇంకొకటి ఉంది. బైబిల్ తీయండి. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 2వ వాక్యము చదవండి. జాగ్రత్తగా వినాలి. చదువమ్మా. మహాబబులోను కూలిపోయాను. ఇక్కడ చెప్పబడుతున్న మాట బబులోను గురించి. మహాబబులోను అది ఒకప్పుడు మహా అంటే గ్రేట్. ఇప్పుడు మహాబబులోను కూలిపోయాను. ఎందుకు కూలిపోయింది? కూలిపోవడం అంటే పతనం అయిపోవడం. ఇలా చూడండి, ఒకప్పుడు ఈ భూమి మీద మహా గొప్ప సామ్రాజ్యముగా విరజిల్లింది ఏది అంటే బబులోను సామ్రాజ్యం. దాని చరిత్ర చాలా గొప్పదిగా ఉండేది. అలాంటి బాబిలోను సామ్రాజ్యం ఈరోజు భూమి మీద లేదు. ఏమైపోయింది? అది కూలిపోయింది. ఎందుచేత? బబులోను కూలిపోవడానికి కారణం ఒకటి గర్వం అని చెప్పవచ్చు. దాని పరిపాలన చేసినట్టు నెబుకద్నెజరు, ఇదిగో ఈ మహాబబులోను
ఈ పట్టణం నేను కట్టించినది కాదా? గర్వం, ఈ పదానికి అర్థం, ఈ మాట, ఇది కూలిపోవడానికి, బబులోను, మహాబబులోను కూలిపోవడానికి కారణం దాని గర్వం. ఆ రాజుల గర్వం. నా దేవుని ప్రియులారా, ఆత్మీయులలో గర్వం అనేది ఉండకూడదు. గర్వం ఏ కోశాన ఉండకూడదు. దేవునికి అసహ్యమైనది ఏది అని అంటే గర్వం. గర్వం ఆయనకి అసహ్యం. గర్వం, ఇలా చూడండి, గర్వం బైబిల్ చెప్తుంది, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. నెబుకద్నెజరు గర్వించాడు. అతని సామ్రాజ్యం, అతని జీవితం అక్కడ కూలిపోయింది. అలాగే మనలో కూడా ఏ కోశాన, అది ఒక అన్యుడికే కానీ ఆత్మీయుడికే కానీ దేవుడు చూస్తున్నాడు. గర్వం అనేది నీలో కనపడిందా, కూలిపోతావు, జాగ్రత్త. గర్వించిన వాళ్ళు పడిపోతారు. సేవకులైనా, దేవుని సేవ చేసే సేవకులైనా, దేవుని యందు విశ్వసించిన దేవుని బిడ్డలైనా ఎప్పటికీ గర్వించకూడదు. తలాంతులున్నా, వరాలున్నా గర్వించకూడదు. బాగినండి. కొంతమంది చూడండి, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన స్థితి ఏంటి? ఒకడు ఆలోచించాలి. బాగినండి, మనం ఏ స్థితిలో ఉండేవాళ్ళము? నాశనకరమైన గుంటలో నుంచి కదా దేవుడు మనల్ని పైకి తీసింది. పెంట కుప్పల్లోంచి కదా దేవుడు మనల్ని పైకి తీసింది. దరిద్ర స్థితిలోంచి కదా ప్రభువు మనల్ని పిలిచింది. రోగ స్థితిలో, చచ్చిపోయే పరిస్థితుల్లోంచి, ఎవరు కనికరించని స్థితిలో నుంచి కదా. ఈ స్థితి కాస్త మారేసరికి నేను చాలామందిని చూశాను. అలాంటి దేవుడు కరుణించి స్థితిని బాగు చేసి ఓ చక్కటి స్థితిని దేవుడిస్తే, గర్వం చోటు చేసుకున్న తర్వాత దైవ సేవకులు కనపడరు, దేవుడు కనపడ్డు, ఎవరూ కనపడరు. గర్వం, అదే బబులోను నాశనమైపోవడానికి కారణం. కొంతమందికి చూడండి, లేని స్థితిలోంచి కాస్త దేవుడు కాస్త కడుపు నిండా అన్నం తిని 4 ఏళ్ళు లోపలికి వెళ్ళి కాస్త ఒంటి మీద 4 బట్ట కట్టుకొని కాస్త ఏదో కొంచెం కాస్త మంచి ఇల్లు, కొంచెం మంచి స్థితి, కాస్త 4 డబ్బులు ఉన్నాయనుకోండి, గర్వం. అందుకే ఆ కుటుంబాలు ఏమైపోతాయి, ఆ బిడ్డలు, వాళ్ళ జీవితాలు ఏమైపోతున్నాయంటే గర్వం వల్ల నాశనమైపోతున్నారు. బబులోన్ అంటే బబులోన్ అని కాదు, ఇలా చూడాలి. భూమి మీద అక్షరార్థమైన బబులోన్ అది. ఇప్పుడు చెప్పుకునేది ఈ మహాబబులోను కూలిపోయిన సాతాను సామ్రాజ్యం. అది మహావేశ్య తన వ్యభిచార మద్యము చేత భూరాజులు అనేకుల్ని నాశనం చేసింది. తప్పుడు చెడ్డ మతం, అబద్ధపు మోసపు మార్గాలు, ఇలా పైకొచ్చినట్టే ఉంటాయి. గ్రేట్, ఐ ఆమ్ గ్రేట్ అనుకుంటూనే ఉంటారు. కూలిపోతే మరలా ఈ భూమి మీద అక్షరార్థమైన బబులోని ఇప్పుడు లేదు. అలాగే గర్వించిన వారి జీవితాలు కూడా మరల కంటికి కనబడకుండా నాశనం అయిపోతాయి.
రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తుతులు చెప్పండి. కొందరు ఆత్మీయుల జీవితాలు కూలిపోవడానికి గల కారణం ఇదే. ఈ ప్రక్క 1000 మందట, కుడి ప్రక్క ఈ కొందరేమో పాపము చేత కూలిపోయారు, కొందరేమో ఈ నా మాటలు విని వాటి చొప్పున దేవుని వాక్యం విని అలాగ చెయ్యని వాళ్ళు కూలిపోతారు. మరికొందరు ఎవరు అంటే గర్వం, వారి గర్వం కంఠహారంగా ధరించుకున్నారు. కొందరికి ఇదేనండి, కురగాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ గర్వం. అందుకే దేవుడు అంటాడు, మీ పూర్వదినాలను జ్ఞాపకం చేసుకోండి. మీరు ఏ బండ నుండి చెక్కబడ్డారు, ఏ గుంట నుండి తీయబడ్డారు, మీ తండ్రులను అడగండి. ఎప్పటికీ దేవుని పాదాల దగ్గర ఒదిగి తగ్గించుకొని బ్రతకాలి. దావీదంటాడు, నేను దీనుడును దరిద్రుడును. ఎప్పుడు మన స్థితిని మర్చిపోకూడదు. కడుపు నిండిన తర్వాత కొందరి కన్నులు కనిపించట్లేదు. దేవుడికి నచ్చనిది ఏంటి అంటే గర్వం నచ్చదు ఆయనకి. ఆయన స్తుతించడానికే దేవుడు సృజించాడు లూసిఫర్ని. అది ఒకప్పుడు మహిమ గల కెరూబు, కూలిపోయిందే. వై? నీవెట్లు ఆకాశము నుండి పడద్రోయబడితివి, ఎందుకు పడిపోయింది? గర్వం. దేవునితో సమానంగా ఎంచుకుంది గర్వం. గర్వము చోటు చేసుకున్నప్పుడు నేల మట్టుకు త్రోయబడింది, పాతాళములోకి త్రోసివేసేది, పాతాళానికి తీసుకెళ్ళేది గర్వమే. మళ్ళా మహాబబులోను కూలిపోయాను, ఇక లేదిక. గర్వం అనేది జీవితంలో చోటు చేసుకుందా, ఇక నీ జీవితం లేదిక, శూన్యం. కనుక జాగ్రత్త పడండి, ప్రతి ఒక్కళ్ళు కూడా మనం జాగ్రత్త పడాలి. గర్వమునకు చోటు ఇవ్వకూడదు. అది సాతాను యొక్క ఆత్మ. ఎంతోమంది సేవకులు పడిపోయారు, విశ్వాసులు పడిపోయారు. గర్వం అది సాతానుడి యొక్క ఆత్మ. అది పడిపోయిన తర్వాత అది దేనికి నిలయంగా మారింది? 18వ అధ్యాయంలో 2వ వచనం చదువుకోవాలి మనం. అసలు ఒక మహిమ గల సంపూర్ణమైన అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద ఒక పరిశుద్ధమైన దేవాలయంగా కట్టబడితే అందులో దేవుడు దాని మధ్య నివసించి మహిమకు కారణం. దేవుడు నివసిస్తే అది మహిమకు కారణంగా ఉంటుంది. కానీ పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు అందులో ఏమి నివసిస్తాయి? దెయ్యాలు నివసిస్తాయి. అర్థమవుతుందా? పడిపోయిన వాళ్ళు జీవితంలో, పడిపోయిన వాళ్ళలో నివసించేది ఏంటి అంటే దెయ్యాలు నివసిస్తాయి. దెయ్యాలు చూడండి. పురుషులు బైబిల్ చదవటం చేయండి, ఏలు పెట్టి చూడండి. అది కూలిపోయాను, అది దయ్యములకు నివాస స్థలము. ప్రతి అపవిత్ర ఆత్మకు, ప్రతి అపవిత్రాత్మ. ఇలా చూడండి. ఇక పడిపోయిన వారిలో దెయ్యాలు నివాసం ఉన్నప్పుడు వారిలో సోదరి వారిలో పనిచేసేది ఏంటంటే ప్రతి అపవిత్రాత్మ. ప్రతి విధమైన అపవిత్రత,
వారిలో నివసిస్తుంది. మాటలు అపవిత్రంగా ఉంటాయి, తలంపులు, నడవడి, క్రియలు అపవిత్రమే, అంత అపవిత్రమే. పరిశుద్ధత లేదు. ఇక కడికి ఏముదురు అంటే పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని, ఇలా చూడండి, మనము యేసు రక్తముతో కడగబడి బాప్తిస్మం అనే పునాది మీద అపోస్తులు ప్రవక్తలు వేసిన ఆ డాక్ట్రిన్స్ సిద్ధాంతాలతో మనము ఎందులో ఎదగాలి? ప్రభు చెంత చేరే వరకు కూడా మనము పరిశుద్ధులుగా ఎదగాలి. పడిపోయిన వారిలో పరిశుద్ధత అనేది కనబడదు. ప్రతి అపవిత్రతే వారికి ఉనికి పట్టు. మాటలే కానీ, తలంపులే కానీ, ఆలోచనలే కానీ, క్రియలే కానీ ఎలా ఉంటాయంటే అపవిత్రమైనవిగానే ఉంటాయి. ఇదే పడిపోయిన బబులోను యొక్క స్థితి, పడిపోయిన ఆత్మీయుల యొక్క స్థితి. అంత ప్రతి అపవిత్ర ఆత్మకు ఉనికి పట్టు కూలిపోయింది. కూలిపోకూడదు, కట్టబడాలి, సంపూర్ణముగా కట్టబడాలి, పరిశుద్ధమైన దేవాలయముగా కట్టబడాలి, ఇంటి వలె కట్టబడుతూ ఉండాలి. మనము మహిమగల సంఘముగా క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి మనము ఎదగాలి. అదే కట్టబడటం. ఆలోచన చేయాలి. శ్రేష్టమైన ఒక లోతైన ఉపదేశం ఇది. కూలిపోయిన స్థితిలో ఉండకూడదు. కూలిపోవడానికి గల కారణాలు మనం చూసాము దేవుని వాక్యంలో. ఎందుకు కూలిపోతారు? కూలిపోయేది ఎవరు? ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతి వాడు. దేవుని వాక్యం విని ఆ ప్రకారంగా చేయకపోతే నువ్వు కూలిపోయేదే. దేవుని మాటలిని ఆ ప్రకారంగా చేయవాడు వాన, వరద, గాలి, తుఫాన్లు కొట్టినా పడిపోదు. కూలిపోవడానికి గల కారణం మరొకటి, పాపం. నీ జీవితంలో పాపం అనేది ప్రవేశించిందా? దేవుని వాక్యానికి అవిధేయత, పాపం ప్రవేశించిందా? నీ ఆత్మీయ జీవితం కొలాప్స్ అయిపోద్ది, కూలిపోతారు. ఎంతటి వాడైనా సరే పడిపోతాడు, కూలిపోతాడు. పాపం. అందుకే భయమునుంది, పాపం చేయకండి. ఈ రోజుల్లో కొందరికి భయం లేదు. అందుకే నష్టం ఎవరికి? వాళ్ళకే. దేవుడంటే భయపడకుండా, వాక్యానికి లోబడకుండా ఏమండి జీవించారే, వాళ్ళ జీవితాలు ఏమైనాయి? వేళ కూలిపోయి దెయ్యములకు నివాస స్థలం. ఆ కుటుంబాల్లో చూడండి, ఆ వాళ్ళ జీవితాల్లో చూడండి, ఏమాత్రం నెమ్మది ఉండదు. ప్రతి అపవిత్రత అక్కడ విలయతాండవాడుతూ ఉంటాయి. కూలిపోయిన వారి స్థితి అది. బబులోను కూలిపోయాను. దానికి గల కారణం గర్వం. కొందరికి గర్వమే. అందుకే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా గర్వానికి చోటు ఇవ్వకూడదు. అందుకే మన శరీరము కూడా ఒకవేళ దేనిని బట్టి కూడా అతిశయించడం కానీ గర్వించడం కానీ చేయకూడదు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. గర్వం చోటు చేసుకుందా, కూలిపోతావు. పాపము నీలో ప్రవేశించిందా, కూలిపోతావు. దేవుని వాక్యముని కూడా ఆ ప్రకారంగా చేయని వ్యక్తివైతే నువ్వు పడిపోతావు. నువ్వు పడిపోయిన స్థితి. అప్పుడు దెయ్యాలకు నివాస స్థలంగా దేవునికి నివాస స్థలంగా ఉండవలసిన వ్యక్తి దెయ్యాలకు నివాస స్థలంగా మారిపోతాడు. అందుకని నా దేవుని ప్రియులారా, ప్రభు నివసించుటకు మనం ఒక మహిమ గల దేవాలయముగా కట్టబడాలి. పేతురుపత్రికలో ఉంటుంది, ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడాలి. ఒక ఇంటి వలె కట్టబడాలి. ఒక ఇల్లు అనే తెలుగు పదం మనం చూస్తే దానికి మరొక అర్థం ఒక గోపురము, ఒక టవర్, ఒక గోపురం. ఒక గోపురం వలె మనము కట్టబడాలి. ప్రతి ఒక్కరూ ఆత్మీయ జీవితము ఈ మాటలు అలవర్చుకోనండి. వింటున్నారా? ఈ ఆత్మీయ స్థితిలోకి ఎదగాలి. ప్రభువు మనలో నివసించే పరిశుద్ధమైన దేవాలయముగా కట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. పునాది మీద మీరు కట్టబడిన ఒకడు కట్టిన పని నిలిస్తే వాడికి జీతం దొరుకుతుంది. కట్టిన పని నిలిచినప్పుడు ప్రతిఫలం ఉంటుంది. ఈ మాటలన్నిటినీ పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయములలో ఫలభరితంగా మార్చునుగాక. మోకరించండి.